బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి మరణాన్ని గూర్చిన ప్రవచనం ఒక్కటైనా ఉందా? చూపించగలరా? తమ్ముడు, ఒకటి కాదు 10కి పైగా బైబిల్ గ్రంథంలో ఆధారాలతో సహా చూపిస్తా. మొదటిది, ఇస్కరియోతు యూదా ద్రోహము గురించిన ప్రవచనము. కీర్తనలు 41వ కీర్తన 9వ వచన భాగము. అదే రీతి దాని నెరవేర్పు మత్తయి 26వ అధ్యాయము 47 నుంచి 49 గల వచనములు. రెండవది, 30 తులముల వెండి నాణెములకు అమ్ముడు పోయిన ఇస్కరియోతు యూదా గురించిన ప్రవచనము. జకరియా 11వ అధ్యాయము 12వ వచనము. దాని నెరవేర్పు మత్తయి 26వ అధ్యాయం 15వ వచన భాగంలో నెరవేరింది. మూడవది, యూదా యొక్క వెండి నాణములకు కొనబడిన పొలము గురించిన ప్రవచనము. జకరియా 11వ అధ్యాయం 13వ వచనము. దాని నెరవేర్పు మత్తయి 27:6-7 గల వచనంలో నెరవేర్చబడింది. నాలుగవది, తన పైన నిందలు వేసే వారి ముందు మౌనముగా నా యేసు గురించిన ప్రవచనము. యెషయా 53వ అధ్యాయము 7వ వచనము. దాని నెరవేర్పు మత్తయి 27వ అధ్యాయము 12-14 గల వచనములో నెరవేర్చబడింది. ఐదవది, కొరడా దెబ్బలకు గురి అయిన యేసు అన్న ప్రవచనము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 67వ వచనము. అదే రీతిగా 27వ అధ్యాయము 30వ వచనంలో నెరవేర్చబడింది. ఆరవది, చేతులు కాళ్లకు మేకులు కొట్టబడుట అనే ప్రవచనము. కీర్తనలు 22వ కీర్తన 16. అదే రీతిగా యోహాను 19, 18, 20, 25 వచనాల్లో నెరవేర్చబడింది. ఏడవది, తన వస్త్రముల గురించిన ప్రవచనము. కీర్తనలు 22వ కీర్తన 18వ వచన భాగము. దాని నెరవేర్పు యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 23, 24 గల వచనంలో నెరవేర్చబడింది. ఎనిమిదవది, సిలువలో పలికిన 4వ మాట ప్రవచనము. కీర్తన 22:1, మత్తయి 27:34లో నెరవేర్చబడింది. తొమ్మిదవది, చేదు చిరకను గురించిన ప్రవచనం. కీర్తన 69:21. దాని నెరవేర్పు మత్తయి 27:34లో నెరవేర్చబడింది. పదవది, ఆయన ఎముకలు ఒకటైనను విరవబడదు అన్న ప్రవచనము. కీర్తన 34:20. దాని నెరవేర్పు యోహాను 19:33-36 వచనాల్లో మనం చూడొచ్చు. 11వది, యేసు సమాధి గురించిన ప్రవచనము. యెషయా 53:9. దాని నెరవేర్పు మత్తయి 27, 57, 60 వచనాల్లో మనం చూడొచ్చు. 12వది, నేరస్తుడిగా లెక్కింపబడుటను గురించిన ప్రవచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. దాని నెరవేర్పు మార్కు 15, 27, 28 వచనాల్లో నెరవేర్చింది. తమ్ముడు, ఇది చాలా ఇంకా కావాలా?